రారా, ఏమిటి అలా ఉన్నావు? ఏం లేదు. సరే, మంచి బుద్ధి ఏమని ఆ దేవుణ్ణి కోరుకోరా. ఆహా, అంటే నాకు బుద్ధి లేదా? నీతో వచ్చిన చిక్కే ఇదిరా. రే, చాలా మహిమగల దేవుడట, కోరుకున్నవన్నీ జరుగుతాయట. నాన్నకు పెట్టినట్టు పెద్ద నామం పెడదాం అనుకుంటున్నావా? అదేం కుదరదు, నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా, కూడా వస్తే ప్రాణాలు తీసేస్తావు. అను ఎక్కడ? బాలు, బాలు అంటే మీరేనా? ఎవరో పిలుస్తున్నారు. బాలు, బాలు, అమ్మా ఇక్కడున్నావా? నీకోసం ఎక్కడ వెతకండి రా. ఒరే, పూజ సామాన్లు నీ దగ్గర పెట్టుకుంటే అచ్చం ఎలా చేయించేది? ఒరే అమ్మా, నిజంగా నీ దేవుడు చాలా మహిమగల దేవుడమ్మా. ఒక్క నిమిషం ఉండు, వచ్చి గుండు చేయించుకుంటాను. ఎక్కడికి వెళ్ళావు? తాత నీ కోసం ఎదురు చూస్తున్నారు. పద పద. ఎక్కడిగా పరిగెడుతున్నావు? అబ్బా వదిలేనా, ఈసారి మటుకు వదిలిపెట్టేది లేదు. ఎరా, నీ పోకిరి వేషాలు గుళ్ళో కూడా మానుకోవా? ఏమిటండి ఇదంతా? గుడిని చూస్తున్నాను. లేదో ఉండు ఉండు. దండం పెట్టుకో, దండం పెట్టుకోరా. ఏంటండి ఊరుకోండి. రవి, నన్ను కొంచెం అబిడ్స్ లో డ్రాప్ చేయరా, ముఖ్యమైన ఇంటర్వ్యూ రా. అబ్బా ప్రాణం దిగిరా. రే చాలా అర్జెంట్ రా. ఏంటి, నేను నీకెవరో డ్రైవర్నా? అదేం కుదరదు. రే టైం అవుతుందిరా, డ్రాప్ చేయరా. సరే, నిన్ను అబిడ్స్ లో డ్రాప్ చేయాలి అంతే కదా? అదిగో అమాయక చక్రవర్తి వస్తున్నాడు, ఉండు. హాయ్. ఎరా బాలు, ఏంటి మన సెంటర్ లో అంతా నీ గురించి అనుకుంటున్నారు? ఏంటి, ఎవరో అమ్మాయిని వెతుకుతున్నావుట, కనిపించిందా? లేదు. నేను ఒకటి చెప్తాను, తప్పుగా అనుకోకు. స్వప్న కాంప్లెక్స్ కి వెళ్ళావా? ఎక్కడ? అదేరా అబిడ్స్ లో. ఈ రోజు శనివారం కదా, అక్కడికి రాని అమ్మాయిలు అంటూ ఉండరు. అక్కడికి వెళ్ళి చూడు, బై లక్ ఆ అమ్మాయి అక్కడికి రావచ్చు.
రేయ్ ఉండు, వీడు కూడా అభిషేక్ కొంచెం డ్రాప్ చేయి. అమాయక చక్రవర్తి నెంబర్ 1. రే బాలు, ఈ ఫ్లోర్ లో ఇంటర్వ్యూ ఓ అరగంటలో వచ్చేస్తాను. ఆ తర్వాత స్వప్న కాంప్లెక్స్ కి వెళ్దాం, అమ్మాయిని వెతుకుదాం. ఓకే, డోంట్ వరీ. రాయ్ ఇలారా. ఏంటి బాలు? ఏరా మీకు ఇంటర్వ్యూ అని చెప్తే నేను డ్రాప్ చేయనా? ఛీ, ఎందుకురా ఫ్రెండ్షిప్ ఇలా దిగజారుస్తారు? తను చూస్తే మీ అందరికి ఎగతాళిగా ఉంది కదా. అది కాదు బాలు. మాట్లాడకు. నేను వచ్చింది నా కోసం కాదు, మీకోసమే. సారీరా బాలు. విష్ ఆల్ ది బెస్ట్. గుడ్ లక్. ఒకవేళ పైకి వెళ్ళి ఉంటుందా? నన్ను తిట్టాడా? మనసేం బాగలేదురా. మనసు బాగోలేదా? సో ఆ అమ్మాయిని చూసినప్పటి నుంచి నీకు వేరే ఆలోచన రావడం లేదు. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. అదేలా చూడగానే ప్రేమ సినిమాలో చూపించినట్టు? నేను ఒకటి చెప్పనా, ఇప్పుడు నీ మనసులో ఉన్నది కేవలం ఆకర్షణ మాత్రమే. నీకు నువ్వే ఊహించుకుని తిరుగుతుంటే ఎలా? ఆకర్షణ, కేవలం ఆకర్షణ నాది. పోదాం. అన్నయ్య ఎక్కడికి? కూర్చో. అమ్మాయి కనిపించినప్పుడు అలా నాకేం జరుగుతుందో, నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వేమో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏమది ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదా అనిపిస్తుంది బుజ్జి. అన్నయ్య ఇదంతా నీతో చెప్పుకోవాలనిపించింది. నువ్వు తప్పు నాకు ఇంకెవరున్నారో బుజ్జి. అన్నయ్య ఇలా చూడు, నాకు చెప్పావు కదా, ఇంక దిగులు పడకు. ఆ అమ్మాయి పేరేంటి? ఆ అందమైన అమ్మాయి మా వదిన. ఓకే అన్నయ్య, దానికన్నా ఓ ముఖ్యమైన విషయం. నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే నీ వెనక్కి కూర్చున్న అమ్మాయి ఏమని అనిపిస్తుంది. వెంటనే తిరగద్దు, మెల్లగా మెల్లగా చూడు.
దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకోవాలి